హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చందన గారు, మీకు కూడా నేను ఫస్ట్ టైం థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా. ఆల్రెడీ ఆల్మోస్ట్ చెప్పుకుంటూ వస్తున్నా. సో మీ సపోర్ట్ అయితే మాకు బాగా ఉందండి ఫస్ట్ నుంచి. సో మీరు ఏ వీడియో చేసినా ప్రతి ఒక్క దానికి కామెంట్ ఉంటుంది, మీరు కూడా చూడండి. తను ప్రతి దాంట్లో తన కామెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూపిస్తున్నా అండి. నేనైతే ఇడ్లీ పిండి పట్టేస్తున్నాను. సో ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను నేను ముందుగానే, ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయ్యాయండి. హాఫ్ డే స్కూల్స్కి మార్నింగ్ 7:30కే వెళ్ళాలి. వాళ్ళకి ఎట్లా లంచ్ బాక్సులు లేవు. మార్నింగ్ టిఫిన్ తినేస్తే, ఇంకా మాకు లోకల్లోనే కాబట్టి టిఫిన్ తినేస్తే ఇంకా వెళ్ళిపోతారు. మళ్ళీ 12 కల్లా వచ్చేస్తారు కాబట్టి అప్పటికల్లా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే నేనైతే ఇడ్లీ పిండిని మార్నింగ్ ఇందాక నానబెట్టాను. ఇదేమో మినపప్పునేమో పొద్దున్న నానబెట్టేసాను. చూడండి, ఆల్రెడీ పట్టేసాను మిక్సీలో. మిక్సీ పడతానవా? మిక్సీలో వేసుకున్నా. ఇది పొట్టుపప్పు అండి. అసలు మేము కొన్నది మినపగుండ్లు అసలు వాడమండి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు అక్కడ పల్లెటూరులో ఉంటారు కాబట్టి పల్లెటూరులో మినపప్పు దొరుకుతుంది కాబట్టి మినపగుండ్లని మొత్తం రాళ్ళు ఏరేసేసి ఇక ఇసురాయి ఉంటుంది కదండి, ఇసురుతారు. ఇసురిన తర్వాత మొత్తం చెరిగించుకొని తీసుకొని వస్తాను. అందుకే పొట్టుపప్పు అందులో ఒకటి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఇంత వేసుకున్నా కూడా చాలా ఉదిగిద్ది. అందుకే నేను పొట్టుపప్పు తీసుకున్నాను. మిక్సీ కూడా తన్నే పట్టావా అన్నాం అనుకున్నా. కాకపోతే ఒక్కవే పట్టేసి మా వారికి చెప్తాను. కొన్ని రోజుల వరకే అండి, తర్వాత కంటిన్యూ ఉంటాం. కాకపోతే కొంచెం మెత్తగైతే అయింది. మొత్తానికైతే ఇడ్లీ పిండి రెడీ చేస్తుంది. ఇట్లా పిసికేసుకోవాలి. ఆల్రెడీ అందులో కొంచెం వాటర్ ఎక్కువైనాయని గట్టి పిసికి. ఇడ్లీ రవ్వ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలండి. చేజు చికిచికా చేస్తుంది. ఇడ్లీ పిండి 1 అవర్ నానబెట్టుకుంటే చాలు. నేను ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను మొత్తాన్ని, అందుకే ఇంత డైరెక్ట్ వాటర్లో పిండేసేస్తున్నాను. ఇడ్లీ పిండి మినపప్పు, పొట్టు మినపప్పుతో ఇడ్లీ పిండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా పొట్టుపప్పు ఇడ్లీ. ఇంకా గ్రైండర్కి ఇంకా బాగా ఉదిగుతాయి తెలుసా. అట్లా టమాటా అడుగుతా గిన్నె వరకు బాగా మిక్సీ అంటే బాగా కలుపుకోవాలి. అట్లా ఆల్రెడీ మనం పైన వేసినాం ఇట్లా. నాకు కూడా చెప్పు, అప్పుడప్పుడు చేసుకుంటా. నేను ఎక్కడికి వెళ్తున్నా అని అప్పుడప్పుడు చేసుకోవడానికి అంత ఉక్కుగా. ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా 1 డే 2 డేస్ అంతేగా. అప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకోవద్దా? అమ్మో, ఒక్కరోజుకు 2 రోజులకు ఇడ్లీ లేకపోతే ఏం కాదు, పార్సిల్ తీసుకొచ్చుకోవచ్చు టిఫిన్ షాపుల్లో అంత టేస్ట్ మనం చేసుకున్న దానికి షాపుల్లో తేడా ఉంటుంది. మా వారికి ఎందుకో ఈ మధ్య అన్నీ అంటే చెయ్యాలి నా చేత, అంటే తన చేతనే వంట. నేను ఏదైనా చేయబోతుంటే ఆగు నేను చేసి పెడతా ఆగనేసి అంటున్నారు.
కానీ ఇట్లా అన్నిటికీ అర్థం చేసుకునే భర్త ఉంటే ఎంత బాగుంటుందో. ప్రతిదీ వంటలు చేసేటప్పుడు కూడా అన్నీ నేను చేస్తాను అంటే ఎంత బాగుంటుందో. ఇక మార్నింగే తను చేస్తున్నారండి వంట, ఈవినింగ్ మొత్తం నేనే చేసుకుంటున్నాను. కాకపోతే తను ఉండట్లేదు, తన డ్యూటీకి తన వర్క్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ నాకు వీడియో తీసుకోవడం రావట్లేదు. నేను ఒక్కదాన్నే, ఇంకా స్టాండ్ ఏం కొనుక్కోలేదు. అందుకే ఈవినింగ్ టైంలో నేను వంట చేసుకుంటే వీడియో తీయట్లేదు. ఇంకా ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకున్నాం అనుకో, ఇంకా మూత వేసుకుంటే ఇంకా అది మొత్తం ఉబ్బిపోయిద్ది అనమాట. మార్నింగ్ కల్లా ఇదంతా నిండిద్ది, ఒదిగిద్ది అనమాట. ఒదిగిద్ది లేదా పులియడం అని కూడా అంటారు అనమాట. కంప్లీట్. సో చూశారు కదండి, ఇడ్లీ పిండి అయితే పులియడం అయితే అయిపోయింది. సో ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ప్రతి గిన్నెకి ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాస్తే ఏమైందంటే అడుగంటకుండా ఉంటుంది, ఇడ్లీ కూడా స్మూత్గా వస్తుంది తీసేటప్పుడు. సో నేనైతే అన్ని గిన్నెలకైతే ఆయిల్ రాసేసాను. చూడండి, ఇడ్లీ పిండి అయితే గంటెతో ఇస్తున్నా, అన్నిటికీ వేసేస్తా. ఇడ్లీ స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇడ్లీలు ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ రాసేయటం వల్ల ఏంటంటే వేసినప్పుడు తీసేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, మాడిపోకుండా స్పూన్ తిట్ట తీయగానే వస్తాయి అన్నమాట. లేదంటే కొంతమంది క్లాత్ పెడతారు, క్లాత్ పెట్టి క్లాత్లో వేసేస్తారు. ఇడ్లీ పాత్రలు అయితే వాటర్ పోసుకున్నాను, 4 ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నా. మూత పెట్టేసిన, గ్యాస్ కూడా వెలిగించేసిన. సో ఇక 3 విజిల్స్ వచ్చేలోపు ఇడ్లీ రెడీ అవుతాయి. సో చూసారండి, ఇక మొత్తానికైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అండి చూశారు కదండి ఇడ్లీలు. సో ఇడ్లీలు అయితే సూపర్ వచ్చినాయి. సో మా పిల్లగాళ్ళకి ఇడ్లీ కూడా చాలా ఇష్టం. సో మీరు కూడా మీ పిల్లగాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి ఇడ్లీస్. మా పిల్లగారు చాలా ఇష్టంగా తింటారు, మా చిన్నమ్మ తింటూనే ఉంది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.